ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేజర్ సంత్ ప్రకాష్ సింగ్ ఒబెరాయ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే పెహల్గామ్ ఇష్యూ కావచ్చు, తర్వాత జరిగినటువంటి మనకి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధం విషయంలో కావచ్చు, మనం ఆపరేషన్ సింధూర్ అంటాం కదా, అది కావచ్చు, లేదా సీజ్ ఫైర్ కావచ్చు, ఇలా పలు అంశాల మీద ఆయన ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీరు మేజర్గా రిటైర్ అయినట్టున్నారు. ఎన్ని సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు? 11 సంవత్సరాలు మేడం. 2004 to 2015. ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యి ఏ పోస్ట్ నుంచి బయటకు వచ్చారు? సెకండ్ లెఫ్టినెంట్ గా జాయిన్ అయ్యాను మ్యామ్. యాజ్ అ మేజర్ గా నేను 2015 ఆర్మీ వదిలేసి రావడం జరిగింది. JNK లో సర్వీస్ చేశాను, అరుణాచల్ ప్రదేశ్ లో జమ్మూ సర్వీస్ కాశ్మీర్ చేశాను, చేశారా? ఓకే. రాజస్థాన్ లో సర్వీస్ చేశాను, సూపర్. అస్సాం లో ఉల్ఫా ఉగ్రవాదులతో ఢీ కొనుక్కున్నాము, అండ్ నాగాలాండ్ అలాగే సర్వీస్ చేశాను. బటిండాలో కూడా సర్వీస్ చేశాను. సూపర్. మీరు మీ నేమ్ చూస్తుంటే మేబీ మీరు పంజాబ్ కి సంబంధించిన వాళ్ళేమో, లేదా మీ మూలాలు పంజాబ్ కావచ్చు అనిపిస్తుంది. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఎలా? ఫాదర్ ఇస్ అ పంజాబీ మ్యామ్, అమ్మ ఇస్ ఎ తెలుగు బ్రాహ్మణ్ గర్ల్. లవ్ మ్యారేజా? 1970s లవ్ మ్యారేజ్. అప్పుడు లవ్ మ్యారేజ్ మమ్మీ వాళ్ళది. సూపర్ అసలు. సో ఇక్కడ సెటిల్ అయిపోయారా? అక్కడ లేదు, ఇక్కడే. మా స్కూలింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో మ్యామ్. నేను బదుర్గా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుకున్నాను. ఆ తర్వాత పూణే యూనివర్సిటీలో వెళ్ళి నా లా డిగ్రీ చేయడము, అక్కడ నుంచి ఆర్మీ జాయిన్ అవడం అంతా జరిగింది. ఓకే. కానీ అక్కడ ఉన్న డాడీకి ఇక్కడ ఉన్న మమ్మీకి ఎలా కుదిరింది? డాడ్ వాజ్ ఇన్ నేవీ మ్యామ్. Dad was a naval officer. Visakhapatnamlo, his ship was docking in Visakhapatnam. So they came and stayed as a paying guest in my mother's place. So that's how they met, and that's how the love story started. So ala start ayipindi love story. Amma nana kaladam jarigindi ma'am. And we are 3 kids. Nenu, akka, oka tammudu. Okay. So akka is married in Maharashtra. నేను తమ్ముడు హైదరాబాద్ లో. మీరు లవ్ మ్యారేజ్ మళ్ళీ మీది కూడా? లేదు మ్యామ్, నేను సింగిల్. ఓకే ఓకే. అంటే ఆర్మీలో ఉన్నారు కాబట్టి అలాగే ఉండాలని డిసైడ్ అయ్యారా? అలా ఏం లేదు. అంటే ఇంకా ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఎలా అంటే యూపీఎస్సి చాలా కమిటెడ్ గా ఉండాలి. అంటే కుదరట్లేదు, ఆ దిశలో ఆలోచన వెళ్ళట్లేదు. రైట్. ఓకే. ఈ పేరెంట్స్ ఇక్కడే ఉంటారండి? అమ్మ నాతోనే ఉంటుంది, నాన్నగారు లేరు. 2005లోనే నాన్నగారు చనిపోయారు. అమ్మ నాతోనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆర్మీ వదిలేసి రావడానికి కారణం కూడా ఇంకా ఎవరు లేరు ఇంట్లో అమ్మని చూసుకోవడానికి. 2014లో అమ్మ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. సో ఇంకా నేను 2015లో ఆర్మీ వదిలేసి ఇంక అమ్మని చూసుకోవడానికి అన్నట్టుగా నేను వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి అమ్మ నా దగ్గర ఉంటుంది, ఐఎమ్ టేకింగ్ కేర్. సూపర్. కానీ మేజర్గా అండి, మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే మెయిన్ ఎక్కువ మంది ఆర్మీకి వెళ్ళే వాళ్ళలో పంజాబ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును. ఫస్ట్ ప్లేస్ పంజాబ్కే ఉంటుంది, సెకండ్ ప్లేస్ వచ్చి శ్రీకాకుళం అని వింటున్నాం, ఆంధ్రాలో శ్రీకాకుళం. గ్రేట్ ఆ విషయం వింటాను. ఎందుకని ఎక్కువ వాళ్ళే అంటే మ్యామ్, సిక్కిజం లో స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఇస్ పార్ట్ ఆఫ్ సిక్కిజం. సిక్కిజం కి 3 అంశాలు మేడం. నామ్ జపో, కిరత్ కరో, వండికే చెక్కో. నామ్ జపో అంటే ఎప్పుడు దేవుడి పేరు తీసుకుంటూనే ఉండాలి. కిరత్ కరో, సర్వీస్ టు ది కంట్రీ. అండ్ వండికే చెక్కో, ఏది నాది కాదు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ తినండి. లంగర్ సిస్టమ్ ఉంది కదా, గురుద్వారాలో లంగర్ సిస్టమ్, ఇట్ డిరైవ్స్ ఇట్స్ ఎసెన్స్ ఫ్రమ్ దట్ వండికే చెక్కు. సో దట్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ చిన్నప్పటి నుంచి యాజ్ టీనేజర్స్ ఆల్సో వీఆర్ ట్రైన్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. కమ్యూనిటీ ట్రైన్స్ యూ. బికాస్ మ్యామ్, మీరు హిస్టరీ చూస్తే కనుక సిక్కిజం వాజ్ బోర్న్ యాజ్ ఎ రిలీజియన్ టు ప్రొటెక్ట్ ద హిందూస్. సో ఆ హిందూ ప్రొటెక్షన్ కాస్త దేశం ప్రొటెక్షన్ లా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మారిపోయింది. సో దట్ ఈస్ హౌ. అండ్ బార్డర్ అడ్జాయినింగ్ స్టేట్ కాబట్టి ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ టువర్డ్స్ ది కంట్రీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది చాలా పై ఎత్తుగా ఉంటుంది. కాబట్టి ఈవెన్ టుడే ఆల్మోస్ట్ పంజాబ్ నుంచి 1 సన్ విల్ గో టు ది ఆర్మీ. ఈవెన్ టుడే చాలా విలేజెస్ ఈ రోజు కూడా మోస్ట్లీ పెద్ద కొడుకు దేశ సేవకి వెళ్ళిపోతారు. సూపర్ అసలు. అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కల్చర్. పిల్లోడి దగ్గర కూడా ఆప్షన్ లేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది కల్చర్. యు ఆర్ ది సన్ ఆఫ్ ది సాయిల్, సన్ ఆఫ్ ది కంట్రీ, సన్ ఆఫ్ ది మదర్ కాదు, సన్ ఆఫ్ ది కంట్రీ. సో ఆ స్పిరిట్ ఉంది కాబట్టి ఇంకా గ్రేట్ అసలు. మీకు చాలా మెడల్స్ కనిపిస్తున్నాయి. ఏ సందర్భాల్లో ఈ మెడల్స్ ఇచ్చారు, అసలు ఎప్పుడు ఇస్తారు? అంటే మ్యామ్, మెడల్స్ డిపెండ్స్ ఆన్ ది ఆపరేషన్స్ అవన్నీ కూడాను. ఫస్ట్ మెడల్ వచ్చేసి దిస్ ఈస్ అ మెడల్ గివెన్ ఫర్ JNK ఆపరేషన్. JNK లో ఆపరేషన్స్, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ చేస్తారు కదా, వాళ్ళకి ఇస్తారు. రెండోది వచ్చేసి హై ఆల్టిట్యూడ్.
మనం చాలా చలి ప్రదేశాలు ఉంటాయి సియాచిన్ లాంటివి. అబౌవ్ 8,000 feet కి సియాచిన్ లాంటివి దానికి ఇస్తారు. మూడోది 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్ మ్యామ్. అండ్ నాలుగోది 9 years సర్వీస్ మెడల్. ఇన్ఫాక్ట్ ఇంకోటి ఉండాలి, నేను పెట్టుకోలేదు, నార్త్ ఈస్ట్ లో ఆపరేషన్ రైనో మెడల్ కూడా ఉంటుంది, అది నేను పెట్టుకోలేదు. సో ఇలా ఐ హావ్ గాట్ 5 సరిపోలేదని పెట్టుకోలేదా మీరు? లేదు మ్యామ్, ఇక్కడ దొరకట్లేదు మార్కెట్లో. ఐ బీన్ ట్రయింగ్, మేబీ ఇంకా నార్త్ ఈస్ట్కి వెళ్తే ఇవి తొందరగా దొరకవు మ్యామ్. అంటే మెడల్స్ ఎప్పుడైతే మాకు ఇస్తారో సెరమోనియల్ మెడల్స్ చాలా బాధపడిపోయింది మ్యామ్. సో అది పెట్టుకోవడానికి అంత దానికి స్టీల్ కి అంత ఇది పట్టింది. సో అది బాగోలేదని చెప్పేసి తెప్పిద్దామంటే కుదరట్లేదు. సో ఈ మెడల్స్ అనేవి ఏ పోస్ట్ లో పనిచేసిన వాడికి సార్ అట్లా ఏమన్నా ఉంటుందా? అట్లా ఏముండదు, ఉంటాయి. ఆపరేషన్స్ కూడా ఉంటది, పోస్ట్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. సియాచిన్ మెడల్ వేరేగా ఉంటుంది, ఇది హై ఆల్టిట్యూడ్ మెడల్. సో అంటే మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ ఆపరేషన్స్ లో, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సెపరేట్గా మెడల్ ఉంటుంది. ఓకే, ఆపరేషన్ బట్టి మెడల్ ఉంటుంది. సోల్జర్స్ కూడా ఉంటాయండి? 100%. ఆఫీసర్స్కి, సోల్జర్స్కి, అందరికీ ఉంటుంది. మెడల్స్ విషయంలో ఎవరికి స్పెషల్గా అలా ఏముండదు, క్లాసిఫికేషన్ ఏముండదు, ప్రతి ఒక్కరికి ఆ మెడల్ లభిస్తుంది. మనం UN పీస్ కీపింగ్కి వెళ్ళామనుకోండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పీస్ కీపింగ్ వెళ్తాం కదా, దానికి మళ్ళీ వేరే మెడల్. సో అలా ప్రతి ఒక్క కేటగరైజేషన్ మెడల్స్ ఉంటాయి. కొందరికి 15-20 మెడల్స్ కూడా ఉంటాయి. అంటే లాంగ్ సర్వీస్ ఎవరైతే 25-30 years సర్వీస్ చేస్తారో మీరు చూస్తే గనక వాళ్ళకు కూడా చాలా మెడల్స్ ఉంటాయి. దట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ది కంట్రీ. దట్ గివ్స్ us దట్ కాన్ఫిడెన్స్, నేను దేశ సేవ చేశాను అన్న ఒక ఆలోచన. సోల్జర్ తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి? ఎక్కడి నుంచి ఆఫీసర్ లెవెల్ అవుతుంది అసలు? అంటే మ్యామ్ జనరలీ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు యూ జాయిన్ యాజ్ ఎ సోల్జర్. సోల్జర్ తర్వాత లాన్స్ నాయక్, మళ్ళీ నాయక్, తర్వాత లాన్స్ హవల్దార్, హవల్దార్ తర్వాత నాయబ్ సుబేదార్, సుబేదార్ మేజర్. అండ్ ఆ సుబేదార్ మేజర్ తర్వాత కొన్ని ఆనరీ పోస్టులు ఇస్తారు, ఆనరీ లెఫ్టినెంట్, ఆనరీ క్యాప్టెన్ అని ఇస్తారు. ఇక్కడ వరకు వీళ్ళు ఆఫీసర్స్ కాదు. ఆఫీసర్స్ కమిషన్డ్ ఆఫీసర్స్ అనే పదం వాడతాం. కమిషన్డ్ ఆఫీసర్స్ ఎలా అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత CDS ఎగ్జామ్ రాసి కానీ, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత NDA ఎగ్జామ్ రాసి కానీ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు కమిషన్డ్ ఆఫీసర్స్ అవుతారు. స్వయంగా ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేస్తారు. వీఆర్ అపాయింటెడ్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. అంటే ఈ సైన్స్ మై కమిషనింగ్ లెటర్. ఓకే. అండ్ స్టార్టింగ్ సెకండ్ లెఫ్టినెంట్ అని ఉండేది, ఇప్పుడు అది లెఫ్టినెంట్, సెకండ్ లెఫ్టినెంట్ లేదు. సో లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, ఈ హైరార్కీ. అండ్ జనరల్ తర్వాత ఫీల్డ్ మార్షల్. మనకి ఎలాగైతే మానిక్ షా ఫీల్డ్ మార్షల్, కరియప్ప ఫీల్డ్ మార్షల్ ఉన్నారో అది ఫీల్డ్ మార్షల్ రేర్ మేడం. ఫీల్డ్ మార్షల్ అందరికీ దొరకదు, సాధారణంగా జనరల్ తో ఆపేస్తారు. కాకపోతే మానిక్ షా గారికి మాత్రం ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. అంటే అది గవర్నమెంట్ ప్రెరోగేటివ్, ఎవరికైతే ఫీల్డ్ మార్షల్ అనే టైటిల్ ఇవ్వాలి. అంటే ఇట్ ఈస్ ఆనరరీ టైటిల్, అంటే దేశ సేవ అంత బాగా చేశారు అని ఒక చిహ్నంగా దానికి ఇస్తారు. ఈ రిటైర్మెంట్ అనేది మీరు తీసుకుంటారా అండి, లేకపోతే వాళ్ళే ఆఫీసర్సే? ఎలా ఉంటుందంటే మ్యామ్, ఆఫీసర్స్లో 2 types ఆఫ్ రిక్రూట్మెంట్స్. ఒకటి షార్ట్ సర్వీస్, ఒకటి రెగ్యులర్ పర్మనెంట్ కమిషన్ అంటారు. షార్ట్ సర్వీస్ మినిమం 10 years, రెగ్యులర్ సర్వీస్ మినిమం 20 years. పర్మనెంట్ కమిషన్ ఏదైతే అంటామో పెన్షనబుల్ సర్వీస్కి 20 సంవత్సరాలు సేవ్ చేయాలి. 20 years సేవ్ చేస్తేనే మీకు పర్మనెంట్ కమిషన్ కంప్లీట్ అవుతుంది. ఆ 20 years తర్వాత మీకు ఒకవేళ రావాలి అనిపిస్తే రావచ్చు, లేదా అక్కడే ఉండాలనుకుంటే కూడా ఉండిపోవచ్చా? అంటే మనం ఏ ర్యాంక్ వరకు వెళ్ళామో దాన్ని బట్టి మన రిటైర్మెంట్ డిటర్మైన్ అవుతుంది. కర్నల్ వరకు 52, 53 అలాగా, బ్రిగేడియర్ వరకు 54, మేజర్ జనరల్ 56. దాన్ని బట్టి క్లాసిఫికేషన్ ఉంది. మనం ఏ ర్యాంక్ దాకా వెళ్తున్నామో దాన్ని బట్టి మన రిటైర్మెంట్ ఏజ్ కూడా డిటర్మైన్ అవుతుంది. ఓకే ఓకే. మనం ఏ స్టేజ్లోనైనా రిటైర్ కావాలనుకుంటే IAS వచ్చేయచ్చు? లేదండి, షార్ట్ సర్వీస్ లో మాత్రం ఖచ్చితంగా 10 సంవత్సరాలు చేయాలి. ఖచ్చితంగా. పర్మనెంట్ కమిషన్ లో మాత్రం ఖచ్చితంగా 20 సంవత్సరాలు చేయాలి. అంటే ఏదైనా హెల్త్ ఫ్యాక్టర్ మీద మీరు రావాలనుకుంటే, మీరు ఏమంటారు, ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ వల్ల రావాలనుకుంటే దట్ ఈస్ కాల్డ్ రెసిగ్నేషన్, రిజైనింగ్ ది కమిషన్ అంటారు. చాలా రేర్, సంవత్సరంలో ఒక్కలో ఇద్దరు అలాగా. అంటే మరీ అత్యవసర అవసరం ఉంటే తప్పితే ఎవరు జనరలీ రారు. అంటే నాకు ఈ అమ్మ విషయం లేకపోతే మీరు అసలు మైండ్లోనే లేదు, ఆ థాటే లేదు. 2014 వరకు అసలు వదిలేయాలి అన్న థాటే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఒకరోజు అమ్మతో అలా అమ్మ వైపు చూస్తూ,
అమ్మ నీకు బాగుంటే నేను వచ్చేవాడిని కాదు. సో అలా ఆ డైమెన్షన్లో ఆ సర్వీస్ ఎలిమెంట్ ఎంత డీప్ అంటే మ్యామ్, ఇల్లు అన్నదమ్ములు ఎవ్వరూ గుర్తుండరు. ఆ 24 hours ఆ సర్వీస్ డొమైన్లో వెళ్ళిపోతాం. ఎప్పుడు నేను 2014 వరకు అసలు నాకు మైండ్లో ఆలోచనే లేదు. అండ్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్. ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్లో ఐ హావ్ బీన్ టాపర్. ఆర్మీ మ్యామ్ జనరలీ మనం ఏమనుకుంటామంటే ఆర్మీ అంటే ఫీల్డ్ ట్రైనింగ్, తుపాకీ పట్టుకొని నిల్చోవాలి అని అనుకుంటాము. కానీ ఆర్మీలో ఉన్నంత చదువు బయట లేదు. చాలా చదువు ఉంది మ్యామ్. బికాస్ ఆ వెపన్ సిస్టమ్స్ అన్నీ చదవడం, దాని వెనుక సైన్స్ గురించి చదవడము, ఇవన్నీ విషయాలు చాలా డీప్గా స్టడీ అవుతుంది. సో మనం అనుకోవడం జనరలీ ఒక సామాన్యుడు ఆలోచన ఏంటంటే సైనికుడు అంటే తుపాకీ పట్టుకొని నిల్చో, కానీ అది కాదు. దట్ ఈస్ వెరీ రాంగ్ పర్సెప్షన్. ఆర్మీలో ఉన్నంత ఎడ్యుకేషన్ బయట లేదు. చాలా చదువు ఉంది. మొత్తం ఆర్మీ డిసిప్లిన్ గురించి కానీ, ఆర్మీ హిస్టరీ గురించి కానీ, మన వెపన్స్ గురించి కానీ, ఫీల్డ్ క్రాఫ్ట్ గురించి కానీ, కెమోఫ్లాజ్ గురించి కానీ చాలా లెసన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక కెప్టెన్ కూడా చదువుతున్నాడు, ఒక కర్నల్ కూడా చదువుతున్నాడు, ఒక బ్రిగేడియర్ కూడా చదువుతున్నాడు, ఒక మేజర్ కూడా చదువుతున్నాడు, ప్రతి ఒక్కటి చదువుతున్నాడు. ఎందుకంటే అన్లైక్ సివిల్ సర్వీసెస్ ఎప్పుడైతే మనకు ఒకసారి ర్యాంక్ వచ్చేస్తుంది, మనం అకాడమీలో వెళ్ళిన తర్వాత, మసూరీలో వెళ్ళిన తర్వాత ర్యాంక్ ఫిక్సేషన్ అయిపోతుంది. ఆర్మీలో అలా కాదు. మీ పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఇయర్ గేజ్ అవుతానే ఉంటుంది. దాన్ని బట్టి మీ పోస్టింగ్స్ అన్ని డిటర్మైన్ అవుతాయి. ఓకే. సో అలా ఆర్మీ. ప్రజెంట్ ఇష్యూకి వద్దాం. ఒకసారి పెహల్గామ్ ఇష్యూకి వచ్చినప్పుడు మీరు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్క్ చేశారు కదా, చాలా మంది మాట్లాడారు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. చాలా మంది మాట్లాడారు ఏమనంటే సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి అక్కడ, అది స్టేట్ది కావచ్చు, సెంట్రల్ది కావచ్చు, అదేం మాట్లాడకుండా జనరల్గా సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, లేకపోతే వాళ్ళు అసలు లోపలికి ఎంట్రీనే ఉండేది కాదు, వేరే కంట్రీ నుంచి మన కంట్రీలోకి వచ్చేటోళ్లే గారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటుందా? అంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందా మన సెక్యూరిటీ? లేదండి. అంటే మీరు అక్కడ భూమిని అర్థం చేసుకోవాలి. అంటే అది ప్లెయిన్ ఏరియా కాదు మేడం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ నాట్ ఎ ప్లెయిన్ ఏరియా. మౌంటైన్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. మనం ఏం గోడేం కట్టలేదు. గోడెం కట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రెండో విషయం, ఎంత టైట్ సెక్యూరిటీ ఎంత మీరు చేసుకున్నా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి అక్కడ. రెండోది లోకల్ సపోర్ట్ వాళ్ళకి చాలా గట్టిగా ఉంది. లోకల్ సపోర్ట్ లేకపోతే జరిగేది కాదు, అసలు అసంభవం. సో ఖచ్చితంగా ఆ లోకల్ సపోర్ట్ ఎలిమెంట్ని మాత్రం అడ్రస్ చేసే అవసరం ముమ్మాటికి ఖచ్చితంగా ఉంది. ఆ లోకల్ సపోర్ట్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఒక 6 పాకిస్తాన్ నుంచి బయలుదేరి ఇండియాలో వచ్చి 5-10 రోజులు ఉండి ఇక్కడ ఒక ఆపరేషన్ చేశారు అంటే 101% లోకల్ సపోర్ట్ వాళ్ళకి దొరికింది కాబట్టే. సో ఆ ఇంటెలిజెన్స్ మనం ఎందుకు మిస్ అయ్యామన్నది ప్రశ్న మాత్రం 100% వ్యాలిడ్ క్వశ్చన్. కాకపోతే మ్యామ్ మనకి ఇది ఏదైనా జరిగినప్పుడే తెలుస్తుంది. మాకు డిఫెన్స్ సర్వీసెస్లో ఒక మాట అంటారు ఏంటంటే, యూ విల్ విన్ ద న్యూస్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. అంటే ఆర్మీ వాళ్ళు ఒక 100 attacks ని తప్పించారు అనుకోండి, అది న్యూస్ లో రాదు. ఒక్క అటాక్ లో వాళ్ళు సక్సెస్ అయిపోతే ఖచ్చితంగా న్యూస్ లో వస్తుంది. సో ఆన్ అన్ ఎవ్రీడే ఆపరేషన్స్ కంటిన్యూస్ గా జరుగుతాయి. బికాస్ నేను అక్కడ సర్వీస్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అసలు కంటికి నిద్ర అనేది ఉండదు. ఒక యూనిట్ దాన్ని ఎల్సి రోల్ అంటారు మ్యామ్, లైన్ ఆఫ్ కంట్రోల్ రోల్ అంటారు. ఎల్సీలో ఒక యూనిట్ డిప్లాయ్ ఉంది అంటే ఆ 18 నెలలు మాత్రము కంటికి కొనుక్కుండదు. అలా సేవ చేస్తేనే మన దేశ సరిహద్దుల్ని మనం కాపాడుతాం. అందులో ఖచ్చితంగా 1-2 మిస్సెస్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఒక ల్యాండ్ అలా ఉంది, ల్యాండ్ అలా ఉంది కాబట్టి అది మిస్ అయితే ఖచ్చితంగా భౌతిక స్వరూపాన్ని మనం మార్చలేము. అదే ప్రాబ్లం బంగ్లాదేశ్తో కూడా ఉంది. బంగ్లాదేశ్కి మనకి 54 నదులు ప్రవహిస్తున్నాయి బార్డర్స్లో. సో ఎక్కడ వాళ్ళు ఎలా లోపలికి వస్తున్నారో, ఒక బోట్ వేసుకొని వచ్చేస్తున్నారా లేకపోతే ఎలా ఫెన్స్ కింద నుంచి వస్తున్నారా అన్నది తెలియజేసుకోవడం చాలా కష్టం. సో అక్కడ ప్రాబ్లమ్స్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, లోకల్ వాళ్ళ సపోర్ట్ ఉంది 100% అని. ఎస్ ఉంది, కానీ అది నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, లోకల్ వాళ్ళ సపోర్టు వాళ్ళు ఇష్టంగా ఇచ్చారా లేకపోతే వీళ్ళు భయపెట్టించి బలవంతంగా సపోర్ట్ తీసుకున్నారా? అంటే మీ ఒపీనియన్ ఏదై ఉండొచ్చు? అంటే మేడం రెండూ జరుగుతాయి, కానీ ముఖ్యంగా ఇష్టంగానే ఇస్తున్నారు. రెండూ జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ 90% ఆఫ్ కేసెస్లో వాళ్ళు ఇష్టంగానే డబ్బులకు ఆశపడి దేశాన్ని అమ్మేస్తున్నారు.
ఓకే. డబ్బులు ఆశపడి మాత్రమే, ఇంకేం కాదు. సో అక్కడ చాలా పెద్ద తప్పు జరుగుతుంది మ్యామ్. ఇప్పుడు ఈ సంవత్సరం కాశ్మీర్లో టూరిజం ఉండదు. ఎవరు నష్టపోయారు మేడం? మనం ఆ లోకల్సే కదా. వాళ్ళు నష్టపోతారు, సేమ్ టైం కంట్రీ కూడా ఖచ్చితంగా చూడాలంటే లోకల్స్ కదా. ఎందుకంటే మ్యామ్ జేఎండ్కేలో టూరిజం ఇస్ ద బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే. అండ్ ఈ టైంలో ఏదో పని చేయడం వల్ల ఎవరు నష్టపోయారు మేడం? మీకే నష్టం కదా. కరెక్ట్ కరెక్ట్. మీ పిల్లలే ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా, మీ ఇంట్లోనే ఫుడ్ రాదు కదా, బిజినెస్ ఉండదు మీకు. ఆ ఆలోచన లేదు మేడం. ఆ ఆలోచన వస్తే ఖచ్చితంగా ఆ రోజు టెర్రరిజం తానంటుగా తనే పోతుంది. కాకపోతే వీళ్ళు ఐడియాలజికల్లీ మోటివేట్ అయిపోయి అక్కడి నుంచి వస్తున్న వెదవదబ్బుని చూసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు తప్పితే ఇది ఏ రోజైతే లోకల్ సపోర్ట్ ఆగిపోయిద్దో మ్యామ్ 90% పోతుంది. టెర్రరిజం అదే ఎండ్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ లోకల్ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతాం. అంటే వాళ్ళందరినీ జల్లెడ పట్టడం అంత ఈజీ కాదు. సో అది అక్కడ ప్రాబ్లం. మీరు కూడా వర్క్ చేశారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి. జమ్మూ కాశ్మీర్లో వర్క్ చేసినప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తోంది మీకు? అంటే మ్యామ్ నేను 2005 to 2006 to 2008 ఆ రేంజ్లో నేను జేఎండ్కేలో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ 2008 ముంబై అటాక్స్ ఎప్పుడైతే జరిగిందో నేను జేఎండ్కేలోనే ఉన్నాను. చాలా అంటే స్టేట్ ఆఫ్ హై అలర్ట్ అంటే ఎప్పుడైనా డిప్లాయ్మెంట్ ఆర్డర్స్ రావచ్చు. అండ్ ప్రతి ఇల్లుని చెక్ చేయడము, ప్రతి రోడ్డుని చెక్ చేయడము, ప్రతి కాలువని చెక్ చేయడము, ప్రతి బండిని ఆపడము, ప్రతి మనిషిని అడగడము, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు, డే నైట్ ఆపరేషన్స్. కనీసం ఒక 9 నెలలు మ్యామ్. ఈ నవంబర్ 2008 అటాక్ తర్వాత ఒక 9 నెలలు మాకు అసలు కంటికి కునుకులేదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హై అలర్ట్, బికాజ్ అంత పెద్ద లెవెల్లో అటాక్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం రెస్పాన్స్ ఇస్తాము అన్న ఒక డైమెన్షన్లోనే చాలా పగడ్బందీగా ఉంది. సో మనం ఇక్కడ కూర్చొని వీడియోలు చేయడం చాలా ఈజీ. అక్కడ ఒక సైనికుడు, ఒక ఆఫీసర్, ఒక యూనిట్ ఎలాంటి పరిస్థితుల్లో మన దేశ సరిహద్దుల్ని కాపాడుతుందో ఒక సామాన్యుడు అది అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇది మనం ఊహ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం అది చూడలేదు కాబట్టి. మ్యామ్ మీరే చెప్పండి మ్యామ్, మీరు ఒక గన్ పట్టుకొని ఒకవైపు చూస్తూ రాత్రి కూర్చొని ఉన్నారు. అండ్ మీకు తెలుసు అక్కడ నుంచి బుల్లెట్ అయినా రావచ్చు, అక్కడ నుంచి ఎవరైనా మనిషి అయినా రావచ్చు. అండ్ పాకిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాడ్ యాక్షన్స్ అంటే బటాలియన్ యాక్షన్ టీమ్స్ వచ్చి తలలు నరుక్కొని తీసుకెళ్ళిపోతారు. పాకిస్తాన్ ఈజ్ వెరీ ఇల్ ఫేమస్ ఫర్ దిస్ బ్యాడ్ యాక్షన్స్. సో ఒక సైనికుడు ఎంత అలర్ట్గా ఉంటాడు. ఒక చిన్న శబ్దం కూడా యూ విల్ ట్రై టు మానిటర్ అండ్ కళ్ళు ఇలాగే ఉండిపోతాయి, ఎవరెక్కడి నుంచి వస్తున్నాడా. సో నీ లైఫ్ కూడా ఉంది, నీ దేశాన్ని కూడా నువ్వు కాపాడాలి. సో ఆ స్టేట్ ఆఫ్ అలర్ట్ చాలా స్ట్రెస్ తీసుకొస్తుంది బాడీలోకి. సో ఆ స్ట్రెస్ని 18 months దాకా తట్టుకోవడం అనేది చాలా. సో దట్స్ వాట్ నేను ఎప్పుడు చెప్తాను, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది సోల్జర్స్ హూ ఆర్ సర్వింగ్ అవర్ ఫ్రంటియర్స్. మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు లైట్ పోతే అమ్మో ఇంత వేడిగా ఉంది, ఏంటి ఈరోజు బాగా ఎండగా ఉంది, చల్లగా ఉంది, వాట్ ఎవర్ కంప్లైంట్స్ వీడు. మీరు చూడండి మ్యామ్, 52, 53లో సర్వీస్ చేస్తున్నారు, -70లో కూడా సర్వీస్ చేస్తున్నారు. ఏ రోజైనా కంప్లైంట్ చేశారా? అసలు ఎందుకంటే ఆలోచన రాదు కాబట్టి. అసలు తింటారా లేదా కూడా తెలియదు. అది మ్యామ్ -60లో ఆకలి వేయదు మ్యామ్. సిస్టమ్ అంతా ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అక్యూట్ అపిటైట్ లాస్, అక్యూట్ డెమినిషియా మ్యామ్. మేము డైరీలో రాసుకునే వాళ్ళం బ్రేక్ఫాస్ట్ 0800 hours, రాసుకోకపోతే 15 నిమిషాల తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టలేదని అడుగుతాం. సాయబ్కి చూపిస్తాడు, సార్ తిన్నారు 8 o'clock అంటే మర్చిపోతాం మ్యామ్. ఆ టెంపరేచర్ అలాంటిది, మీకు అసలు ఏం గుర్తుండదు. అండ్ అక్యూట్ హెయిర్ లాస్. నేను హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే ముందు ఫోటోగ్రాఫిక్ మెమరీ మ్యామ్. ఒక్కసారి ఏదైనా చూశాను, ఒకసారి ఏదైనా నంబర్ గుర్తుంటే అది అలా గుర్తుండిపోయేది. నేను ఒక 7-8 months హై ఆల్టిట్యూడ్లో చేసిన తర్వాత కిందికి వచ్చాను, అంతా మెమరీ పోయింది. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ సర్వీస్ ది సోల్జర్స్ ఆర్ డూయింగ్ టు అవర్ కంట్రీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈజీగా మాట్లాడేస్తారు, మనం చాలా చులకనగా మాట్లాడతాం మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, నేను ఏ పొలిటికల్ పార్టీకి అగేన్స్ట్గా మాట్లాడాలి అనే ఉద్దేశం కాదు. మన దేశంలో సోఫియా ఖురేషి గారిని టార్గెట్ చేశారు. అవును, మన దేశంలో పూరి సార్ని కూడా టార్గెట్ చేశారు, ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో. ఇప్పుడు జయశంకర్ సార్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒక యుద్ధం గెలిచిన దేశంలో వేలెత్తి చూపిస్తున్నారు, ఓడిపోయిన వెధలు మాత్రం దీపావళి చేసుకుంటారు. ఇదే మన దేశానికి వచ్చిన దుర్భాగ్యం. ఎందుకు ఆ పొలిటికల్ యూనిటీ ఎందుకు రావట్లేదు మ్యామ్? ఏదో తప్పు జరగవచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు చిన్న చిన్న తప్పులు ఎవరితోనైనా జరగవచ్చు. ఆ తప్పులు అనుకుని దాన్ని వదిలేసి
మనం అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. అవును. ఎందుకు దీన్ని ఇలా పొలిటిసైజ్ మ్యామ్, ఏ దేశం అయితే బ్యాటిల్ ఫీల్డ్ని పొలిటిసైజ్ చేస్తుందో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడు మనం బ్యాటిల్ ఫీల్డ్లో పాలిటిక్స్ని తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఎనిమికి కావాల్సిందే ఇది కదా. అవును, వాడు ఓడిపోయి గెలిచేసాడు, మనం గెలిచి ఓడిపోయాం. కరెక్ట్ చెప్పు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పార్లమెంట్ నిన్న చూస్తే నాకు ఆ వీడియోస్ చూస్తుంటే నాకు కోపం వస్తుంది. అంటే వీళ్ళని మనం ఎంచుకున్నాం ఆ లీడర్స్ లాగా అని. సో ఎందుకు అలా మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటి, మళ్ళీ ఇంకోసారి దాడి జరగకుండా చూసుకోవాలి. మన ప్రయారిటీ ఏంటి, ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఇది మనం కమ్యూనల్గా ఎలాగ ఐకమత్యమై ఉండాలి, ఇవి కదా సార్ మనం చేసుకోవాల్సింది. అండ్ ఈ వార్ నుంచి ఏం లెసన్స్ మనం నేర్చుకున్నాము, దీన్ని ఫ్యూచర్లో మనం ఎలా ట్యాకిల్ చేయాలి, చైనాని ఎలా కంట్రోల్ చేయాలి, అమెరికాని ఎలా కంట్రోల్ చేయాలి, టర్కీ లాంటి దేశాల నిజ స్వరూపాలను ఎలా కనుక్కోవాలి, కనిపెట్టుకోవాలి, ఎలా బయట పెట్టాలి, దీని మీద కదా మనం విచారణ చేయాల్సింది. ఇక్కడ కదా మనం చేయాల్సింది అంతా కాన్సన్ట్రేషన్, మన ఎఫర్ట్. మనం ఏం చేస్తున్నాం, నువ్వు ఇచ్చి చెప్పావు, నువ్వు అదే చెప్పావు, నువ్వు వాడిచ్చి చెప్పాడు, అది కాదు కదా. అంటే మనము మన బేసిక్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయాం. అవును, కామన్ పబ్లిక్ అంతే ఉన్నారండి. ఒక యూట్యూబర్, ఒక స్టూడెంట్, ఒక బిజినెస్ మ్యాన్ ఏంటి దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు, వీళ్ళు డబ్బులు కమ్ముడిపోయి మన దగ్గర నుంచి సమాచారం తీసుకుపోయి తీవ్రవాదులకు ఇవ్వడం ఏంటండి. పాకిస్తాన్ అంటే మనం ఇక్కడే తింటున్నాం, ఇక్కడే పుట్టాము, ఇక్కడే ఈ గాలి పీలుస్తున్నాము, ఇక్కడనే తింటున్నాము, ఇక్కడే మనకు లైఫ్లు ఉన్నాయి, ఏంటి అసలు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ లేదండి. అంటే అక్కడే అసలు మనం మనుషులం కాదు అని నిరూపించుకుంటున్నాం, మనమే నిరూపించుకుంటున్నాం, వేరే వాడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవైపు మురళీ నాయక్ లాంటి వ్యక్తులు తన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, ఇంకోవైపు నీకు యూట్యూబ్ లో వ్యూస్ రావాలి అని, కమెంట్స్ రావాలి అని, దరిద్రం కోసము నువ్వు దేశ సీక్రెట్లు అన్ని తీసుకెళ్ళిస్తున్నావు అంటే నువ్వు అసలు మనిషిలా బతికే అర్హత నీకు లేదు. అవును. సో ఆ డైమెన్షన్ లో కూడా మనలో మనం ఏమంటారు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చాలా మంది చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ని కావాలని ఆపేశారని కొంతమంది ఏమో మనం సక్సెసే కాలేదని, కొంతమంది ఏమో వాళ్ళు సక్సెస్ అయ్యారని, కొంతమంది మనం సక్సెస్ అయినప్పటికీ కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నామని, ఇలా రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. అసలు మీరు ఒక చాలా కాలం పాటు పనిచేసి అందులో ఉన్న వ్యక్తిగా, సో మొత్తం మీకు తెలిసి ఉంటుంది కనుక మీ ఒపీనియన్ ఏంటి, అసలు మనం సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా, అసలు జనాలు మాట్లాడేదానికి రియాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? వార్లో ఎవరు సక్సెస్ కాదు, ఇద్దరు కోల్పోతారు. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం మేడం, దెర్ ఈజ్ నో విన్నర్ ఇన్ ఎ వార్. ఈ వార్ మనం స్టార్ట్ చేసింది కాదు, ఇది వాళ్ళు స్టార్ట్ చేసాము, మనం దీన్ని అంతు చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మనం 11th మే రోజు పాకిస్తాన్ 11 ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేశాం. అందులో వీళ్ళు దుర్మార్గత్వంగా ఒక నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ పెట్టుకున్నారు. మనకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే ఎందుకు చెప్పలేదు అంటున్నానంటే, 2 దేశాలు ఒకరికొకరు న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ప్లేసెస్ షేర్ చేసుకోవాలి, యాక్సిడెంటల్ కూడా ఫైర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో చేసుకోవాలి. మన ఇన్స్టాలేషన్స్ గురించి అన్ని వివరాలు మనం పాకిస్తాన్కి ఇస్తాము, వాళ్ళు కూడా మాకు ఇస్తాము అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ వాస్తవంలో జరగలేదు. అంటే వీళ్ళు మనకి తెలియకుండా కూడా ఆ కిరాణా హిల్స్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ పెట్టారు, మనకి ఈ విషయం తెలీదు. మనం దాన్ని నార్మల్ ఎయిర్ బేస్ లొకేషన్ అనుకున్నట్టు మనం ఫైర్ చేస్తే అక్కడ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగింది. మేడం, నా దేశం ఎంత గొప్పదో మీరు చూడండి. ఒక పగ ఉన్నవాడి దేశంలో న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగింది, అక్కడ చాలామంది చనిపోతారు అని చెప్పి మనకి సమాచారం అందిస్తే మనం వెంటనే సీజ్ ఫైర్ చేస్తాం. అది మన దేశం. సో మనకేంటంటే ఇంతమందిని చంపేయాలి అన్నది ముఖ్యం కాదు, మనకి పాఠం నేర్పించాలి అన్నది ముఖ్యం. ఒకవేళ అక్కడ న్యూక్లియర్ లీకే జరిగింది అనుకోండి, అది కన్ఫర్మ్ అయింది, న్యూక్లియర్ లీక్ కన్ఫర్మ్ అయింది. న్యూక్లియర్ లీక్ మాత్రమే కాదు మేడం, మనం చేసిన దాడిలో పాకిస్తాన్లో భూకంపం వచ్చాయి. 4.4 ఆన్ ద రిక్టర్ స్కేల్, 5.7 ఆన్ ద రిక్టర్ స్కేల్, 2 భూకంపం. నేను తలుచుకుంటే నీ భూమి మీద భూకంపం కూడా రగిలించగలను అనే ఒక సమాచారం మనం వాళ్ళకి ఇవ్వాలి, అది మనం ఇచ్చాం. ఎందుకు ఆపేసామంటే మనలో ఇంకా మానవత్వం ఉంది కాబట్టి. అదే మన ఇండియాలో జరుగుంటే వాడు ఆపేవాడు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేవాడు కదా, దొంగ కదా పాకిస్తాన్. నా వాల్యూ సిస్టమ్ అది మన, దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ మేడం. చాణక్య గారు 6 విషయాల గురించి మాట్లాడతారు. ఫస్ట్ లీడర్షిప్,
Yes. మనకి ఎక్సలెంట్ లీడర్షిప్ ఉంది Correct. ఈ విషయంలో. కనీసం కరెక్ట్. లోపల పొలిటికల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్ని పక్కన పెట్టేద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్స్ టు టెర్రరిజం ఆర్ అటాక్ ఫ్రమ్ పాకిస్తాన్ మనకి ఎక్సలెంట్ లీడర్షిప్ ఉంది. రెండోది ఏంటి, చాలా ముఖ్యమైనది, మన దగ్గర ఏమంటారు, ఒక మంచి మిలిటరీ, Yeah. చాలా ఖచ్చితంగా మన దగ్గర మంచి మిలిటరీ, పవర్ఫుల్ అంటే డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనల్ మిలిటరీ ఉంది. మూడోది డిప్లొమసీ, గూఢాచారం చాలా ఎక్సలెంట్ మ్యామ్. ఒక సర్వే ప్రకారంగా మన దగ్గర ఉన్న డిప్లొమసీ ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ టుడే. బాబు చూడండి, 6లో 3 బెస్ట్ ఉంది. 3 బెస్ట్ ఉంది. నాలుగోది ఎకానమీ, మనం ప్రస్తుతం 4th లార్జెస్ట్ ఎకానమీ, త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కాకపోతున్నాం. 5వది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం లాస్ట్ 10 yearsలో చేసిన గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేడం ఈ భూమి మీద ఏ దేశం లేదు. ఇన్ ఏ డే వీఆర్ కన్స్ట్రక్టింగ్ 34 kilometers ఆఫ్ హైవే. అంటే జస్ట్ సి మనం ఎంత పేస్లో డెవలప్మెంట్ అవుతుందో. ఒక్క రోజులో 12 kilometerల రైల్వే ట్రాక్స్ మనం వేస్తున్నాం. అంటే ఈ లెవెల్లో, ఈ స్థాయిలో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగట్లేదు, మన దేశంలో జరుగుతున్నట్టు. అండ్ 6వది చాలా ముఖ్యమైనది, ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం మేడం, అది ఎడ్యుకేషన్. ఇక్కడ మనం చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం. పిల్లలు చదువుతున్నారు, శిక్షణ అందుతున్నారు, కానీ ఎక్కడో ఎథికల్ వాల్యూ సిస్టమ్ ఇది మిస్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా బాగుంది, అంటే అది బలంగానే ఉంది. ఇప్పుడు మీకు ఒక కంపారిజన్ ఇస్తాను. అమెరికా జనాభా 34 కోట్లు మేడం, అమెరికా జనాభాయే 34 కోట్లు, నా స్టూడెంట్ 36 కోట్లు, నా ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళే 36 కోట్లు. అంటే ఇది నాది ఎంత గొప్పదైంది మేడం. ఈ 6 గొప్పగా ఉన్న దేశాన్ని ఎవరు ఆపగలుగుతారు మేడం? ఎవ్వరు ఆపలేరు. ఫ్రమ్ లీడర్షిప్ టు దట్ యూత్, ఇవన్నీ ఒక చాలా పెద్ద బలం మేడం. ఇదే వెస్ట్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ జీర్ణించుకోలేకపోతుంది. ఓకే. సో మనని ఎదగనివ్వకూడదు. మనం ఎదిగితే వీళ్ళు మనకి కంట్రోల్ చేయడానికి మనకు కంట్రోల్ చేసే, మనము వాసుదైవ కుటుంబం అని అంటాం. అసలు మన ఆలోచనకి వీళ్ళు ఎక్కడ దగ్గరికి రాలేరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను, ట్రంప్ గారి మెసేజ్లో కామన్ సెన్స్ అనే పదం వాడాడు మేడం. అసలు కామన్ సెన్స్ లేని మనిషి ఆయన. కరెక్ట్ చెప్పారు. కామన్ సెన్స్ లేని దేశం నీది. నువ్వు మనుషుల్ని నిలువుగా నరికిన రోజులు ఉన్నాయి వియత్నాం వార్. నువ్వు ఊరూరిని కాల్చేసిన రోజులు ఉన్నాయి నపామ్ బాంబ్స్ వాడేసి. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు ఏం చేసావు మాకు తెలియదా? నువ్వు గ్రీస్లో ఏం చేసావు, టర్కీలో ఏం చేసావు, World War IIలో ఏం చేసావు? జపాన్ మీద ఆటం బాంబ్ వేయాల్సిన అవసరమే లేదు మేడం. నువ్వు అన్నెసెసర్లీ జపాన్ మీద ఆటం బాంబ్ వేసి ఎంతమందిని చంపావు? అండ్ నువ్వు కామన్ సెన్స్ గురించి నాతో మాట్లాడుతున్నావు. 5000 సంవత్సరాల సివిలైజేషన్ మేడం నాది. అండ్ నువ్వు నాకు కామన్ సెన్స్ నేర్పడం ఏంటి? అండ్ వై వీఆర్ కీపింగ్ క్వైట్ అబౌట్? అదే నాకు అర్థం కాని విషయం అండి. ఎందుకంటే నేనే ఆపించాను యుద్ధాన్ని, నా వల్ల ఆగిపోయింది. 2 బలమైన దేశాలు అంటే ఎవరు బలమైన దేశం? పాకిస్తాన్ బలమైన దేశమా మేడం? లాగ్ గట్టి కొడితే పడిపోయింది దేశం. అదే కదా. అంటే నేను ఒక్క కోణమే చెప్తాను, థౌజండ్స్ ఆఫ్ కోణాల్లో మనం పాకిస్తాన్కి ఎక్కడో ఉన్నాం. అవును, ఒక్కటే కోణం చెప్తాను. నా దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో ఈ రోజు $700 billion ఉన్నాయి. పాకిస్తాన్ $2 billion అడుక్కొని తెచ్చుకుంది. నువ్వు నాతో పోలి 2 సమానత్వం అంటావేంటి? అంటే వీళ్ళు లేదు మేడం, ఇది ఒక కాన్సెప్ట్ గురించి బ్యాలెన్స్ ఆఫ్ పవర్. అంటే పాకిస్తాన్తో నేనున్నాను అని ఒక సందేశం. ఇండైరెక్ట్ గా వీళ్ళు చాలా దుర్మార్గులు మేడం. సో వీళ్ళు పాకిస్తాన్ని ఎప్పుడు ఫెయిల్ అవనివ్వరు. పాకిస్తాన్ని మనం ఫైనల్ గా క్లోజ్ చేస్తున్నాం అనగానే మధ్యలో వచ్చేస్తారు. ఎందుకు అలాగా? ఏంటి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏంటంటే మేడం, పాకిస్తాన్ అమెరికా దగ్గర ఆయుధాలు కొంటాయి. అండ్ పాకిస్తాన్ ఓడిపోయింది అనుకోండి మేడం, ఆ ఆయుధాలు మంచివి కావు, అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది అని నిరూపించబడుతుంది. అప్పుడు ఆయుధాలు ఇంకెవ్వరు కొనరు కాబట్టి వాడిని బిజినెస్ ఆగిపోద్ది, 100% బిజినెస్ ఆగిపోయిద్ది అనేసి వాడిని ఓడిపోకుండా చూసుకోవాలి. చైనా ఏంటంటే పాకిస్తాన్ ఓడిపోయిందంటే, పాకిస్తాన్ ఒకవేళ వరల్డ్ మ్యాప్లో లేదు అనుకుందాం, ఇండియా అటెన్షన్ అంతా నా మీదకి వస్తుంది. సో నా మీదకి రావద్దు అంటే పాకిస్తాన్ని నేను చావకుండా చూసుకోవాలి. పాకిస్తాన్ని ఇన్ఫ్యాక్ట్ ఈ సీజ్ ఫైర్ డిక్లేర్ అయిన తర్వాత కూడా చైనా ప్రెషర్ పెడితేనే ఆ రోజు రాత్రి మళ్ళీ వాళ్ళు డ్రోన్ అటాక్ చేశారు. చైనా ఏమన్నదంటే, నేను డబ్బులు ఇస్తాను, నేను డ్రోన్స్ ఇస్తాను, నువ్వు అటాక్ కొనసాగించు అని చెప్తే ఆ ప్రెషర్లోనే వాళ్ళు చేశారు. ఆ తర్వాత న్యూక్లియర్ లీక్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలనేది. అప్పుడు వీళ్ళు అమెరికా వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఆ పని స్టార్ట్ చేశారు. చాలా అంటే మ్యామ్ చాలా విషయాలు కామన్. మనం కొనం కదండి అమెరికా దగ్గర, మనం తీసుకోము. మనం పెద్దగా అసలు ఏమి తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ మనం మేజర్లీ 60 to 70% ఆఫ్ ది ఆర్మీ వెపన్స్
70 to 80% ఆఫ్ ఎయిర్ ఫోర్స్ వెపన్స్, 80 to 85% ఆఫ్ నేవల్ వెపన్స్ ఆర్ రష్యన్ ఆరిజిన్. అదే అంటున్నా. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద గెలిచిపోయాం అనుకోండి, అది ఎలా ఉంటది, రష్యా అమెరికా మీద గెలిచినట్టు ఒక ఇంప్రెషన్ వస్తుంది. అది అమెరికాకి ఇష్టం. దీని వెనక ఇంత కథ చాలా మేడం. సామాన్యుడికి ఏం కనిపిస్తుంది, ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటారు కాదు, ఇక్కడ రష్యా కనిపిస్తుంది, అక్కడ అమెరికా కనిపిస్తుంది. అక్కడ మనం మధ్యలో నలిగిపోతున్నాం. లిటరల్గా మనం యాజ్ ఎ దేశం మనం నలిగిపోతున్నాం అన్నా తప్పలేదు. అంటే వీళ్ళంతా కుట్ర మ్యామ్, ఇదంతా బిజినెస్ కుట్ర, ఇంకేం లేదు అక్కడ. బిజినెస్ అంటే వీళ్ళు దేశాన్ని అమ్మేసి బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు మనుషుల బ్రతుకులను అమ్మేసుకొని బిజినెస్ చేస్తారు. ఇది దరిద్రం. ఇది మొత్తం సీజ్ ఫైర్ కి రీజన్ ఇదేనండి, లేకపోతే న్యూక్లియర్ ప్రైమర్లీ న్యూక్లియర్ ఇది ఖచ్చితంగా సీజ్ ఫైర్ జరగాల్సిందే. అప్పుడు కాకపోతే ఒక 10 రోజుల తర్వాత అయినా. ఇన్స్టెంట్ గా ఎందుకు జరిగిందంటే న్యూక్లియర్ లీక్ వల్ల. ఇన్ ఫ్యూచర్ అయినా మనం ఇప్పుడు పిఓకే అనేది ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర వహించే పరిస్థితి. పిఓకేని ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం అసలు స్వాధీనం చేసుకోగలుగుతామా? అసలు మనం స్వాధీనం చేసుకోలేము. ఇన్నేళ్ల నుంచి పోరాటం జరుగుతుంది దానికోసం కదండి. ఏదైనా సరే యుద్ధానికి 2 కోణాలు, ఒకటి మిలిటరీ మైట్, ఒకటి పొలిటికల్ విల్. 2 మిలిటరీ మైట్ అంటే మన మిలిటరీకి ఆ సత్తా ఉందా, 100 కాదు 1000% ఉంది. ఆదేశం వస్తే ఖచ్చితంగా పిఓకే మనకి తిరిగి వస్తుంది. పొలిటికల్ విల్కి వస్తారా? ఈ పొలిటికల్ విల్ ఉన్నా సరే ఆ సమయం ఆ సందర్భంలో ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. ఆ ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల ఆ పొలిటికల్ విల్ ఎక్కడో ఒక వెనకడుగు వేసేస్తారు. ఆ వెనకడుగులో మ్యామ్, ఈ వెనకడుగు మొదటిసారి అవ్వలేదు మేడం. 47లో వెనకడుగు తీసుకున్నాము. 65 ఇది ఇంకా మనం పిఓకేలో కూడా వెళ్ళలేదు. 65 వార్లో మనం లాహోర్ వెళ్ళిపోయాం. లాహోర్ నుంచి మళ్ళీ మనం తిరిగి వచ్చాం మ్యామ్. కరెక్ట్. అండ్ 71లో మన ఉద్దేశం వెస్ట్ పాకిస్తాన్ కావద్దు కాబట్టే వదిలేసాం. మన ఉద్దేశం బంగ్లాదేశ్ లిబరేషన్ కాబట్టి వెస్ట్ వైపు మనం ఎక్కువ చేయలేదు. కాకపోతే మనం 71లో కూడా వదిలేసాం. సో ఇది మొదటిసారి జరగలేదు మ్యామ్. ఇది 4వ 5వ సారి అది తెచ్చుకుందాము అన్న ఉద్దేశంతో బయలుదేరిన ఆర్మీని మధ్యలో ఆపేయడం జరిగింది. సో అందుకే ఆర్మీకి కూడా ఆక్రోశం ఎందుకుంది? ఎన్నిసార్లు ఆగాలి? ఎన్నిసార్లు నా మనుషులు చనిపోతుంటే నేను చూడాలి? ఎన్నిసార్లు వాళ్ళ శవాలని నా భుజాల మీద వేసుకొని వెళ్ళాలి? మ్యామ్, నేను యాజ్ ఎ కెప్టెన్ మా యూనిట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సోల్జర్ చనిపోయారు. నేను చెప్తున్నాను మ్యామ్, నా 10 years సర్వీస్లో దట్ వాస్ ది మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఐ డిడ్. ఒక సోల్జర్ బాడీని తన ఊరికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం అన్నది అస్సలు అది చెయ్యలేని బరువైన పని. అంటే ఒక తల్లికి నీ కొడుకు చనిపోయాడు మాట రాదు. సో వాళ్ళు దాన్ని కూడా వాల్యూ ఇవ్వట్లేదు. ఇంక మానవత్వం ఎక్కడుంది? సో అందుకే కదా ఆక్రోశం ఉంది ఆర్మీలో కూడా. ఇంకెన్నిసార్లు మమ్మల్ని ఆపుతారు? కనీసం నాదైనా నేను తెచ్చుకుంటాను అనేసి. అంటే ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అంటే ఇంకో మాట ఏంటంటే, మేము 14 లక్షల మంది ఉన్నాం, పిఓకే తెచ్చుకోకపోతే అసలు ఎందుకు మేము అన్నట్టు మాట్లాడుతాం. వదిలేండి మమ్మల్ని, వెళ్ళిపోతాం ఇంటికి. సో అంత ఆక్రోశంలో మళ్ళీ సీజ్ ఫైర్ అసలు అయిపోతుంది, పిఓకే మనకి స్వాధీనం అయిపోతుంది అనుకున్న టైంలో సీజ్ ఫైర్ ఇదేంటా అర్థం కాని సిచ్యువేషన్. సో కాకపోతే పాకిస్తాన్ ఏంటంటే మ్యామ్, వీళ్ళు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అస్సలు లేదు. వాళ్ళు వెళ్ళి ఎవరి కాలు మీదైనా దరిద్రంగా పడతారు. మనం 100 సార్లు ఎవరినైనా ఏమైనా అడగాలి అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోలేక మానేస్తాం అడగడం. వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఎవరి దగ్గరైనా భిక్ష అడుగుతారు, తెచ్చుకున్నారు డబ్బులు కూడా అది దీనికోసం తెచ్చుకుంటారు. వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళంతా సిగ్గులేని ప్రజాతి. అదే ఇచ్చేవాళ్ళు కూడా ఎట్లా ఇస్తారండి? అట్లా ఇచ్చేవాళ్ళు ఏంటంటే తమాషా చూద్దాం అనేసి, ఇచ్చేవాళ్ళు తమాషా చూద్దాం అనేసి, పుచ్చుకునే వాళ్ళేమో తమాషా చేద్దాం అనేసి. సో ఆ డైమెన్షన్లో సాగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు విషయం నాకు ఒకటి, 1971 వార్ గురించి మాట్లాడారు మీరు. అప్పుడే అసలు మనం చాలా దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసామని చెప్పేసి. కానీ ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ గారే చాలా ఫార్వర్డ్గా డేరింగ్గా స్టెప్ వేశారు ముందుకి, బట్ ఇప్పుడు మోడీ గారు వేయలేకపోయారు, మోడీ గారు వెనక్కి మధ్యలోనే తగ్గిపోయారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంది. ఇందులో నిజమెంత అండి? మీరే చెప్పాలి కరెక్ట్గా. మేడం, నేను పర్సనల్గా ఇందిరాగాంధీ అడ్మైరర్. నేను పొలిటికల్ అడ్మైరర్ కాదు. ఐ అడ్మైర్ హర్ యాజ్ అ లీడర్. ఎందుకంటే నేను పాలిటిక్స్కి చాలా దూరంగా ఉన్నాను. ఇందిరాగాంధీ ఒకేసారి పుట్టింది, మళ్ళీ పుట్టింది. అండ్ ఇందిరాగాంధీ దరిదాపుల్లో ఎవ్వరూ వెళ్ళలేరు. 1971 ఆపరేషన్ ఎలాగైతే తను చేసిందో ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేరు. ఎవ్వరు అంటే నేను ఇండియా అనట్లేదు మేడం,
అలాంటి లీడర్ ఈ భూమి మీద మరి పుట్టలేదు. ఓకే. అంత డేరింగ్ మ్యామ్. అప్పట్లో మన దగ్గర ఏముంది మేడం? ఏమీ లేదు. అమెరికా దగ్గర బియ్యం గోధుమలు అడుక్కుని తినే టైంలో కూడా ఇంత పెద్ద పని తను చేసిందంటే ఎవ్వరూ చేయలేరు. ఓకే. నేను బల్లగుద్ది చెప్తాను, ఇందిరాగాంధీ లాంటి లీడరు మళ్ళీ పుట్టరు. అది బీజేపీ వాజ్పేయి చెప్పారు మేడం, షీఈస్ దుర్గామాత అంటే ఒక దేవునితో తన్ని పోల్చాడు. అంత కరేజ్ తను చూపించింది కాబట్టి 1971లో ఆ బంగ్లాదేశ్ జరిగింది మేడం. లేదంటే అప్పట్లో మనకి అమెరికా నుంచి ఎంత ప్రెషర్ తెలుసా మేడం? నువ్వు ఆపుతావా, నేను నా ఫ్లీట్ని పంపించాలా అన్నా సరే నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసి ముందడుగేసింది. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ మళ్ళీ రాదు. అంటే నేను దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. నేను ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ ఇందిరా గాంధీ. ఐ హేట్ హర్ ఆల్సో, ఐ లవ్ హర్ ఆల్సో. హేట్ హర్ బికాస్ కొన్ని పొలిటికల్ డైమెన్షన్లో కాన్స్టిట్యూషన్తో బాగా ఆడుకుంది. సో ఆ డైమెన్షన్లో బికాజ్ ఐఎమ్ ఎ టీచర్ ఆఫ్ పాలిటీ, సో ఆ డైమెన్షన్లో నాకు కొంచెం తనతో ఇది ఉంది. తప్పితే అన్ ఎక్సలెంట్ లీడర్. అంటే లీడర్కి ఉండాల్సిన లక్షణాల్లో 100కు 100 లక్షణాలు తనలో. ఓకే. అలాంటి లీడర్ మనకి ఈ టైంలో కావాల్సింది. సో కాకపోతే మేము ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ కూడా మారుతుంది. టైం అండ్ స్పేస్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఆ సమయం సందర్భం మనకు ఒక ఉద్దేశం ఉంది. 2047 వరకు మనం ఒక డెవలప్డ్ కంట్రీ లాగా వికసించాలి. ఇప్పుడు దీని మీద ఎక్కువ వెళ్ళాం అనుకోండి మేడం, డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో మేబీ మన ప్రధాని గారు కూడా ఇదే ఆలోచన తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. అందుకే చెప్పారు ఆయన, నేను ఆపరేషన్ సింధూర్కి ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఓన్లీ కామాయే పెట్టాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నువ్వు మళ్ళీ ఏమైనా చేసేవనుకో ఈసారి మళ్ళీ లోపలికి వచ్చి కొడతాను అన్న ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అండ్ అది చాలు అని నేను కూడా అనుకుంటున్నాను. అంటే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకునే దేశం కాదు అసలు. వాళ్ళకి ఈ సీజ్ ఫైర్ మహా అయితే ఒక నెల, అంతే, మహా అయితే ఒక 2 నెలలు. ఇది మళ్ళీ జరగాల్సిందే. వాళ్ళు ఏదో పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేయకపోతే కంట్రీలో సిచ్యువేషన్ బాగాలేదు. జనాలు క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తారు. అండ్ జనాలు క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఏదో పని చేస్తారు. సో ఇది మనకి ఇంకంటే అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది మేడం, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ నాట్ యువర్ నైబర్స్. కరెక్ట్. సో దరిద్రంగా మనకే వీళ్ళు తగిలేరు కాబట్టి ఇంకా మనం క్యాన్సర్ లాంటిది మేడం, దాంతో మనం బతకాల్సిందే. మనకి ఇంకేం అవకాశం. కానీ ఎంత సీజ్ ఫైర్ అయినా, ఎంత శాంతియుతంగా ఉన్నా బోర్డర్లో వాళ్ళు కవ్విస్తూనే ఉంటారట కదా సైనికుల్ని, మనోళ్ళని, మన ఆర్మీని మొత్తం. మేడం కొంతమంది పిల్లలు మనం ఎంత వాళ్ళని కంట్రోల్ చేసినా వాళ్ళు ఎక్కడో ఏలు పెడతాం. పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే. మనం ఎంత సీజ్ ఫైర్ చేసినా, మనం ఎంత వాళ్ళని సరేలే పోనీలే అని వదిలేసినా వాడు ఆ ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం మేడం ఒక అంచనా ప్రకారంగా 30,000కు పైగా తీవ్రవాదులు ట్రైన్ అయి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసుకోవాలి మేడం? వెపన్ ఇచ్చావు, ట్రైనింగ్ ఇచ్చావు, ఐడియాలజికల్ ఇండాక్ట్రినేషన్ ఇచ్చావు, వాళ్ళకి టార్గెట్ చూపించకపోతే నిన్నే కొడతారు. అసలు వాళ్ళ ఆర్మీ ఎందుకండి కంటిన్యూస్గా వాళ్ళకి సపోర్ట్ చేసేది ఏంటి అసలు? అంటే మ్యామ్ ఇంటర్నేషనలీ పాకిస్తాన్ ఆర్మీని ఏ దేశం వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. అసలు జాయింట్ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, అసలు ఆ జాయింట్ ఆపరేషన్స్లో పాకిస్తాన్ ఆర్మీని ఎవరు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే దే ఆర్ రోగ్ ఆర్మీ, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్మీ కాదు వాళ్ళు. అంటే వాళ్ళ పని ఓన్లీ టెర్రరిజం చేయడము, టెర్రరిస్టులను ట్రైన్ చేయడం, ఇదే తప్పితే మేడం వాళ్ళు తయారు చేసిన ఒక వెపన్ దాకెందుకు మేడం? ఒక కార్ లేదు, ఒక కార్ తయారు చేసుకోలేని దేశం మన మీద దాడికి వచ్చేస్తుంది అంటే ఇంకేం చెప్పాలి? మనం మార్స్లోకి వెళ్తున్నాము, మనం చంద్రుడి మీద వెళ్ళిపోయాము, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? భూమిలోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అందుకే వాళ్ళకి ఈర్ష్య, మనం ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు, ఏదో ఒకటి చేసి వీళ్ళ గొడవలు పెట్టాలి, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలి, మనం చూసి ఆనందపడాలి. రాక్షస ఆనందం ఉంటారు చూడండి, అది పొందాలి. వీళ్ళు కొట్టుకుంటున్నారు. మ్యామ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మేడం మీద దాడి చేయడానికి ప్రయత్నించావు. ఒరు యదవ, గురునానక్ వాజ్ బార్న్ ఇన్ యువర్ ల్యాండ్. నీకు ఆ మాత్రం కూడా ఇంత సెన్స్ లేకపోతే అసలు నువ్వు మనిషివేనారా? అండ్ పాకిస్తాన్లో పంజాబీసే ఎక్కువ ఉన్నారు మ్యామ్. పాకిస్తాన్లో ఉన్నంత పంజాబీస్ మన దగ్గర కూడా లేరు. అంటే మీకు ఆ గీత జ్ఞానం కూడా లేదరా? నీ భూమి మీద పుట్టిన ఒక పవిత్ర ఆత్మ అక్కడ ఆయన ఒక గుడి కట్టిస్తే దాన్నే ధ్వంసం చేస్తా అనుకుంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అంటే ఆ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది మ్యామ్, నాకు అర్థం కాదు. సో వీళ్ళకు ఎటువంటి ఇది మంచి ఇది చెడు ఆ డిఫరెన్సియేషన్ లేదు మ్యామ్. వీళ్ళకి ఒకటే ఏంటంటే చంపాలి చావాలి, ఇంకేం లేదు.
సాధించేది ఏమీ లేదు మళ్ళీ. అవును అవును. కాదు చంపాలి చావు, ఇదే వీళ్ళతో వచ్చింది దరిద్రం. ఇంకొకటి అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించిందో మన కాశ్మీర్ని, ఆ పార్ట్ని కనుక మనకి ఇండియాకు వదిలేస్తే చైనా వాళ్ళు ఈజీగా రావడం కూడా లోపలికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకనే చైనా ప్రతిసారి ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దీన్ని అసలు రానివ్వకుండా చేస్తుంది ఇండియాకి అని అంటారు సార్. నిజమే. అది ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు దీని గురించి కూడా నేను మాట్లాడాను. ఓకే. జనరలీ పాకిస్తాన్ ఒక మెసేజ్ ఏమిస్తుంది అంటే, నేను కశ్మీర్లో ఉన్న ముస్లిం బ్రదర్స్ని కాపాడడానికి వస్తున్నాను అని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను. అది ఫాల్స్ ఇమేజ్. అదే అదే అదే. ఇది ఫాల్స్ అని నేను ఎలా చెప్తానంటే, చిన్న విషయం, చైనాలో ఉయిగూర్ ముస్లిమ్స్ని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్నాడు. నువ్వు ఏ రోజైనా నోరు తెరిసావా చైనా మీద? ఏ రోజైనా? ఇప్పుడు నేను మన దేశంలో ముస్లిమ్స్కి ఇచ్చిన స్వేచ్ఛ ముస్లిం ల్యాండ్లో కూడా లేదు. అంత స్వేచ్ఛని నేను ఇచ్చాను అండ్ నువ్వు నా మీద వేలు చూపిస్తున్నావు. అదే ఉయిగూర్ ముస్లిమ్స్ని లిటరలీ మేడం పిట్టలు కాల్చినట్టు కాలుస్తున్నారు చైనాలో. ఏ రోజైనా నువ్వు నోరు తెరిసావా? లేదు మేడం. భయమా? భయం ఏంటి మ్యామ్, తంతాడు వాడు. ఆ భయం కాబట్టి వీళ్ళకి ఏంటంటే పిఓకే ఉంటే పాకిస్తాన్కి చైనాకి డైరెక్ట్ ల్యాండ్ యాక్సెస్ ఉంటుంది. ఆ ల్యాండ్ యాక్సెస్ పోవద్దు అంటే పాకిస్తాన్ దగ్గర పిఓకే ఉండాలి. అంతే తప్పితే ఇండియన్ ముస్లిమ్స్ మీద కానీ కాశ్మీరీ ముస్లిమ్స్ మీద కానీ వీళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. శూన్యం శూన్యం. ఎందుకంటే వీళ్ళు అలా చూపిస్తారు అంతేగాని గ్రౌండ్ రియాలిటీ అది కాదు. అది గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఖచ్చితంగా కాదు. రాబోయే రోజుల్లో ఎప్పటికైనా సరే పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటాం, ఖచ్చితంగా రావాల్సిందే మేడం. నా ఆశ పరంగా అయితే 2025లోనే జరగాల్సింది. ఇప్పుడు ఇది సడన్ గా జరిగింది. కానీ ఇంకొకసారి ఏదో పని మాత్రం పాకిస్తాన్ ఏమైనా చేసింది అనుకోండి, టెర్రరిజం కానీ ఇంకేదైనా కానీ, అప్పుడు మాత్రం మన భారత ప్రధానిని కానీ మన దేశాన్ని కానీ ఎవ్వడు ఆపలేదు. ఇది మాత్రం మీరు లాక్ చేసుకోవచ్చు. ఇంకొక అవకాశం మనం ఇచ్చాము. ఈసారి న్యూక్లియర్ పేలినా ఏం పేలినా వాడిని వదిలేది లేదు అన్న లైన్ ఆఫ్ థాట్ మనకే కాదు, మన భారత ప్రధానికే కాదు, డిఫెన్స్ ఫోర్సెస్లో కూడా వచ్చేసింది, ప్రజల్లో కూడా వచ్చేసింది. మీరు మ్యామ్ ఇండియా పాకిస్తాన్ ఎలా వేరు మ్యామ్ చెప్తాను నేను మీకు. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ యుద్ధ భూమిలో పారిపోయే ఆర్మీ, వదిలేసి పారిపోతారు. ప్రధాని వీళ్ళంతే మేడం. మన దగ్గర ఎట్లా అంటే వాలంటీర్స్ ని పిలిస్తే లక్షల్లో వస్తారు. మొన్న అలాగే వస్తారు. చండీగఢ్ లో చూశారు కదా, అసలు మామూలుగా రాలేదు. సో మనము 14 లక్షల ఆర్మీ కాదు మేడం, మనం 50 కోట్ల ఆర్మీ, మనం 100 కోట్ల ఆర్మీ. అవసరమైతే మన ఆడవాళ్ళు కూడా వస్తారు. 100% చెప్పండి, ఖచ్చితంగా. రాణి లక్ష్మీబాయి పుట్టిన భూమి ఇది, ఖచ్చితంగా వస్తారు. అవసరమైతే ఖచ్చితంగా వస్తారు. సో అలా మేము అయితే నాకు ఒక్కటే విన్నపం ఏంటంటే మేడం, మీ ఛానల్ ద్వారా కానీ ప్రోగ్రామ్ ద్వారా కానీ బ్యాటిల్ ఫీల్డ్ని పొలిటిసైజ్ చేయకండి. ఏవైనా తప్పులు జరిగితే జరుగుంటాయి, లేదంటే దాన్ని ఊరికే మనం తవ్వడానికి దాన్ని ప్రయత్నం చేయకుండా ఐకమత్యమై ఫ్యూచర్లో మనం ఇంకేం డెవలప్మెంట్స్ మ్యామ్, చైనా దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, వాళ్ళు 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకుంటున్నారు. మన దగ్గర ఇంకా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మన దగ్గర మంచి మిజైల్స్ తెచ్చుకోవాలి. బ్రహ్మోస్ 2.0 3.0 మనం తయారు చేసుకోవాలి. ఎవడికి అమ్మడానికి అవసరం లేదు మేడం, నా సరిహద్దులను కాపాడుకోవడానికి నాకు కావాలి. సో ఒక సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి. యంగ్ సైంటిస్ట్ని మంచి అవకాశం ఇవ్వాలి మేడం. ఇప్పుడు ఆకాష్ మిజైల్ సిస్టమ్, ఆకాష్ మిజైల్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కలాం. మనకిప్పుడు 100 కలాంలు కావాలి. మనం ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మన దేశానికి ఎవ్వడు ముట్టుకోలేదు. ఇది మన లక్ష్యం. కొంతమంది పొలిటికల్ లీడర్స్ మీరు చేయొద్దు అంటున్నారు కానీ తప్పట్లేదు ఈ క్వశ్చన్ అడక్క. ఇదే ఫైనల్ క్వశ్చన్. ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతుంటే చూసినా అండి నేను, అసలు ఎందుకు ఆర్మీకి ఎంత ఖర్చు పెడుతుంది భారత ప్రభుత్వం, అవసరమే లేదు వీటన్నిటి మీద ఖర్చు పెట్టడం అని, మీరేమో ఎక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు. పాకిస్తాన్ మనకి నైబర్ ఉన్నంత వరకు, చైనా మనకి నైబర్ ఉన్నంత వరకు ఈ ఖర్చు మనకి తప్పదు. ఎందుకంటే మన ఇష్టంగా చేస్తున్న ఖర్చు కాదండి ఇది. ఎందుకంటే మన స్వతంత్రం కోసము, మన ఇంటెగ్రిటీ సావర్నిటీ కోసం చేస్తున్న ఖర్చు కాబట్టి తప్పదు. మనం ఇప్పుడు ఎలా మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటాము, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకుంటామో, ఇది మన దేశానికి ఇన్సూరెన్స్ లాంటిది మేడం. సైనికుడు లేని దేశము తెరిచేసిన తలుపులు లాంటిది, ఎవడైనా లోపలికి రావచ్చు. సో ఖచ్చితంగా సైనికుడు మాత్రం చాలా బలమైనోడు ఉండాలి. ఆ బలమైన సైనికుడు కావాలి అంటే యుద్ధాయుధాలు ఉండాలి, మంచి సైనికుడు, విలువలు కలిగిన సైనికుడు, ఒక ప్రొఫెషనల్ సైనికుడు మనకి కావాలి. సో అది మన టార్గెట్ అయ్యింది.
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అన్ని విషయాలు కూడాను. మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.